నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పెను విషాదం, తిరుపతిలో తొక్కిసలాట, 6 మృతి. ఉన్న చోటు నుండే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం, నేడు మీ టికెట్ యాప్ సేవలు ప్రారంభం. ఇచ్చాపురంలో స్వల్ప భూ ప్రకంపనలు, 2 సార్లు స్వల్పంగా కంపించిన భూమి. సినీ నటి హనీ రోజ్ కు లైంగిక వేధింపులు, వైనాడ్లో ప్రముఖ వ్యాపారి అరెస్ట్. వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులను పద్మావతి పార్క్స్లో ఉంచారు. అప్పుడే ఓ మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది గేటు తెరిచారు. టోకెన్లు ఇచ్చేందుకే గేటు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అలాగే క్యూ లైన్ల వద్ద సిబ్బంది ఓవర్ యాక్షన్ కూడా తొక్కిసలాటకు కారణమని మరికొందరు భక్తులు మండిపడ్డారు. ఈ ఘటనలో 6 చనిపోయారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 0877223607 నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకుని మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించనున్నారు. సమయాన్ని వృధా చేయకుండా ఉన్న చోట నుండే టికెట్లు బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ టికెట్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ సేవలను ప్రభుత్వం నేడే ప్రారంభించనుంది. దీని ద్వారా రాష్ట్రంలోని జూ పార్కులు, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు, ఆలయాలు, పార్కులు, క్రీడలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో సులభంగా ప్రవేశము పొందొచ్చని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. బుధవారం రాత్రి 10:56 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. అలాగే గురువారం తెల్లవారుజామున 4:55 సమయంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించిందని తెలిపారు. దీంతో ఇచ్చాపురం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2 ఏళ్ల క్రితం అక్టోబరులోనూ ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు. హీరోయిన్ హనీ రోజును వేధించిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్ననూరును సిట్ అధికారులు అరెస్టు చేశారు. వైనాడ్లో ఆయనను అదుపులోకి తీసుకుని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబీ గతంలో హనీ రోజును కొన్ని ఈవెంట్లకు ఆహ్వానించారు. కానీ ఆమె వాటికి హాజరు కాకపోవడంతో సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీనిపై హనీ రోజ్ ఎర్నాకుళం పిఎస్లో ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.